నమస్కారం ఫ్రెండ్స్. ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ శివాజీ వివాదం కారణంగా ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చిన సినిమా దండోరా. కానీ సోషల్ మీడియాలో వచ్చిన హైప్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియోలో దండోరా సినిమా బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, చివరకు క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి, శివాజీ మూవీకి లాభమా నష్టమా అనే పూర్తి ఎనాలిసిస్ని ఈజీగా అర్థమయ్యేలా చూద్దాం. ముందుగా దండోరా సినిమా గురించి చిన్నగా మాట్లాడుకుంటే, లౌక్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. నవదీప్, నందు, రవికృష్ణ, మణికా చిక్కాల, మౌనికారెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కింది. సినిమాటోగ్రఫీ నుంచి ఆర్ట్ డైరెక్షన్ వరకు టెక్నికల్గా ఓ మినిమం క్వాలిటీ మెయింటైన్ చేయడానికి టీం బాగా ప్రయత్నించింది. ఇప్పుడసలు బడ్జెట్ విషయానికొస్తే నటీనటుల రెమ్యూనరేషన్, టెక్నికల్ టీం ఖర్చులు, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు అన్నీ కలిపి దండోరా సినిమాకు దాదాపు 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించేందుకు నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తోంది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికొస్తే దండోరా మూవీ లాభాల్లోకి రావాలంటే దాదాపు 6 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, అంటే సుమారు 12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉండేది. ఇది చిన్న సినిమాకి కొంచెం కష్టమైన టార్గెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా అదే టైంలో భారీ సినిమాలు బరిలో ఉండటంతో ఈ టార్గెట్ మరింత కఠినంగా మారింది. ఇప్పుడసలు కలెక్షన్స్ లెక్కల్లోకి వెళితే దండోరా సినిమా తొలి రోజు ఇండియాలో సుమారు 19 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. రెండో రోజు 17 లక్షలు, మూడో రోజు 23 లక్షలు, నాలుగో రోజు మళ్లీ 19 లక్షలొచ్చాయి. కానీ ఐదో రోజు నుంచి పెద్ద డ్రాప్ కనిపించింది. ఐదో రోజు కేవలం 5 లక్షలు, ఆరో రోజు 5 లక్షలు, ఏడో రోజు 4 లక్షల నెట్ మాత్రమే వచ్చాయి. మొత్తం కలిపి ఇండియాలో దండోరా సినిమా దాదాపు 92 లక్షల రూపాయల నెట్, అంటే సుమారు 1.02 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వద్దే ఆగిపోయింది. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతోంది బ్రేక్ ఈవెన్ టార్గెట్తో పోలిస్తే సినిమా చాలా వెనుకబడిపోయిందని. దండోరాకు రావలసిన షేర్ 6 కోట్ల రూపాయలు కాగా వాస్తవంగా వచ్చిన షేర్ కేవలం 60 లక్షల రూపాయల వరకే పరిమితమైంది. అంటే డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ట్రేడ్ అంచనా. గ్రాస్ పరంగా చూస్తే 12 కోట్లకు గాను కేవలం 1 కోటి దగ్గరే ఆగిపోవడంతో దాదాపు 11 కోట్ల రూపాయల లోటు ఏర్పడింది. ఇందుకు కారణాలేమిటి అని చూస్తే మొదటగా సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్, కథాకథనంలో కొత్తదనమున్నా నెమ్మదిగా సాగుతుందనే కమెంట్లు వచ్చాయి. దీనికి తోడు శివాజీ అనసూయ వివాదం కూడా కొంతమేర నెగిటివ్ ఇంపాక్ట్ చూపించిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. పైగా అదే సమయంలో దురంధర్, అవతార్ 3, అఖండ 2 లాంటి భారీ సినిమాలు, అలాగే శంబాలా, ఛాంపియన్, ఈషా వంటి మీడియం రేంజ్ సినిమాలు కూడా థియేటర్లలో ఉండటంతో దండోరాకు సరైన స్క్రీన్లు, సరైన ఆడియన్స్ దొరకలేదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింటుంది. థియేట్రికల్గా దండోరా సినిమా ఫ్లాప్ అయిన మాట వాస్తవమే. నిర్మాతలు పెట్టిన 5 కోట్లలో థియేటర్ల ద్వారా సుమారు 20% మాత్రమే రికవరీ అయ్యింది. కానీ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో హక్కులు, డబ్బింగ్ రైట్స్ లాంటి నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలు కొంతవరకు సేఫ్ జోన్లోకి వచ్చారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అంటే థియేటర్ల దగ్గర భారీ నష్టం వచ్చినా మొత్తం ప్రాజెక్టు పరంగా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మాత్రం లేదని అర్థం. మొత్తంగా చెప్పాలంటే దండోరా సినిమా సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయినా ఆ ట్రెండ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్లుగా మారలేకపోయింది. పోటీ ఎక్కువగా ఉండటం, మిక్స్డ్ టాక్, వివాదాల ప్రభావం కలిసి ఈ సినిమాను ఫ్లాప్గా నిలబెట్టాయి. ఇదే సమయంలో చిన్న సినిమాలకు సరైన రిలీజ్ టైం, సరైన ప్రమోషన్ ఎంత ముఖ్యమో దండోరా మరోసారి నిరూపించింది.